హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చూడండి 2 వీడియోస్ అయితే చూపిస్తున్నాను. ఒకటేమో పింపుల్స్ ఉంది, ఇంకొకటేమో పింపుల్స్ అయితే లేవు. సో ఇలా పింపుల్స్ ఉన్న వీడియోని ఈ విధంగా స్మూత్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఈ వీడియో అనేది రీల్స్ చేసే వాళ్ళకైతే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తారో చేయరో అనేది కింద కామెంట్ అనేది చేయండి. చేస్తే చేస్తామని కామెంట్ చేయండి, లేకపోతే లేదని కామెంట్ చేయండి. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో 2 యాప్స్ అయితే ఉండాలి. ఒకటి క్యాప్కట్, ఇంకొకటేమో సెక్యూర్ VPN. ఓకేనా? సో ఈ 2 యాప్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి లేని వారికి అయితే. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సెక్యూర్ VPN అనేది ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొబైల్కి అయితే కనెక్ట్ అనేది చేసుకోండి. ఓకేనా? మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనెక్ట్ ఉంది కదా, కనెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు సో ఈ విధంగా కనెక్ట్ అయితే అయిపోతుంది. ఓకేనా? యాడ్స్ వస్తాయి, తీసేయండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీ మొబైల్ క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఇక్కడ న్యూ మీ ట్యాప్ చేసుకోండి. న్యూ మీ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ వీడియో అనేది ఉంటుంది కదా, ఆ వీడియో అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకేనా? సో నేను ఇక్కడ వీడియో అనేది సెలెక్ట్ చేస్తున్నాను. కింద యాడ్ మీ ట్యాప్ చేసుకోండి. ఓకే, యాడ్ మీ ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి, మనకు స్టార్టింగ్ ఈ విధంగా ఇది ఒక వీడియో చూడండి, కావాలంటే ఫోటో కూడా కాదు వీడియో. ఓకే, ఈ విధంగా అయితే ఉంచేసుకోండి. ఓకేనా? స్టార్టింగ్లో ఉంచేసుకున్న తర్వాత అంటే మీరు మొటిమల్స్ ఎక్కడ కనబడతాయో అక్కడ వరకు అయితే వీడియోని ఉంచుకోండి. ఓకేనా? ఇక్కడ నాకు మొటిమలు కనబడుతున్నాయి. సో ఇక్కడ నేనైతే వీడియోని స్టాప్ చేసుకున్నాను. సింపుల్గా వీడియో మీద ట్యాప్ చేసుకోండి. వీడియో మీద ట్యాప్ చేసుకున్న తర్వాత కింద మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. కొంచెం లెఫ్ట్ సైడ్ అయితే స్క్రోల్ డౌన్ చేయండి. ఈ విధంగా చేస్తే మనకి ఇక్కడ చూడండి ఒక ఫేస్ ఇచ్చి ఇన్హాన్స్ అని ఒక ఆప్షన్ ఉంది కింద చూడండి. ఓకేనా? సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫేస్ ఉంటుంది. ఈ ఫేస్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఈ ఫేస్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ఆటోమేటిక్గా అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ స్మూత్ ఆప్షన్ ఉంది కదా, ఈ స్మూత్ అనేది 100 అయితే పెట్టేసుకోండి. ఓకేనా? ఇక్కడ స్కిన్ టోన్ ఉంటుంది. ఇక్కడ స్కిన్ టోన్ వచ్చేసి మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఈ స్కిన్ అనేది ఏ కలర్లో ఉండాలనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకేనా? సో ఏ కలర్ మీకు బాగా నచ్చిందో ఆ కలర్ అనేది తీసుకోండి. ఓకేనా? సో మీకు ఫేస్కు తగ్గట్టు అయితే తీసుకోండి, ఏది మ్యాచ్ అవుతుంది అనేది. ఓకేనా? నేను చెక్ చేస్తున్నాను మీకోసం. ఓకే, నేను ఇదన్నా తీసుకుంటున్నాను. ఓకే, సెకండ్. ఓకే, మనకు లాస్ట్ నుండి సెకండ్. ఓకేనా? తీసుకున్న తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉండదు చూడండి, డిగ్రీ అని 1 month అని ఉంది. ఓకే, ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా? సో ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ఏరో సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ బ్రైట్నెస్ ఉంటుంది. ఓకేనా? బ్రైటన్. ఓకేనా? ఇక్కడ బ్రైటన్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ మీరు స్కిన్ అనేది ఎంత వైట్గా ఉండాలనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, 50 అనేది పెట్టేసుకోండి. 50 అనేది పెట్టేసాను. ఓకే, స్మైల్ లైన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇది కొంచెం అయితే ఇంక్రీజ్ అనేది చేసుకోండి, ఒక 40 వరకు అయితే. ఓకేనా? సో ఈ విధంగా చేసిన తర్వాత పార్ట్ ఆఫ్ ఫేస్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత వీడియోని ఒకసారి ప్లే చేసుకోండి. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి. ఓకేనా? ఇక్కడ మీరు చాలా వరకు అయితే ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఈ యొక్క ఫేస్ని. ఓకే, ఇక్కడ చిన్ లెంత్ అని ఉంది, ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మీకు ఇక్కడ చూడండి ఫేస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి. ఓకేనా? సో ఇలా మీరైతే బ్యూటిఫుల్గా అయితే ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఐస్ తీసుకుంటున్నా. ఐస్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఐస్ అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు చూడండి. ఓకేనా? ఇక్కడ ఐస్ అనేది బ్లాక్ కలర్లో అవుతుంది, అలాగే ఇంకా వేరే కలర్ రంగులోకి అయితే వస్తుంది. ఓకే, ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మౌత్, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇంకా ఇక్కడ పెడుతుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, చూడండి నోస్ అనేది ఇక్కడ మనకు చేంజ్ అవుతూ ఉంది కదా. సో ఈ విధంగా చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేసుకుంటే మీకు ఎంత బాగా అంటే అంత బాగా అయితే ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు చేంజ్ అయితే అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగానే చేసుకోండి. ఇక్కడ మీకు చూడండి ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ డిస్టెన్స్ ఉంది, ఇక్కడ ట్యాప్ చేసుకుని మీరు ఇక్కడ డిస్టెన్స్ అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు వీడియో కరెక్ట్గా చూడండి, మనకి ఇక్కడ చేంజ్ అయితే అవుతుంది. ఓకేనా? ఇక్కడ పొజిషన్ స్మైల్ అని ఉంది. ఓకేనా? సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి, ఈ స్మైల్ అనమాట. ఓకేనా? స్మైల్గా అయితే అవుతుంది చూడండి. ఓకే, కరెక్ట్గా గమనించండి వీడియో అనేది. ఓకే, చూడండి ఇక్కడ ఈ విధంగానే చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ మేకప్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకు చూడండి చాలా వరకు అయితే మేకప్ అయితే ఉన్నాయి. ఈ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకోండి, ఇది చాలా బాగా అయితే ఉంటుంది ఎఫెక్ట్ అనేది. దీన్ని కొంచెం తగ్గించుకోండి. ఓకేనా? ఈ గ్రీన్ లైన్ అనేది. ఓకేనా? ఒక 10 వరకు పెట్టేసుకోండి. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత కింద రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మనకు పింపుల్స్ అనేది కొంచెం అలాగే ఉండిపోయినాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియో అనేది సేవ్ అనేది చేసుకోండి.
పైన ఏరో సింబల్ మీరు ట్యాప్ చేసుకొని వీడియో అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ వీడియోని యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా, నేను ఇప్పుడు సేవ్ అనేది చేసుకుంటలేను. ఓకే, నేను బ్యాక్ వచ్చేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక వీడియోని సేవ్ చేశాను. ఓకే ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకొని సో వీడియోని యాడ్ అనేది చేసుకుంటున్నాను చూడండి. ఓకేనా, ఈ వీడియోని యాడ్ చేసుకుని కింద యాడ్ మీద ట్యాప్ చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోనే ఇప్పుడు ఈ విధంగా అవుతుంది కదా. సో కింద మనకు మళ్ళీ ఆ వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఇన్హాన్స్కి వచ్చేయండి. ఓకేనా, ఓకే ఇన్హాన్స్కి వచ్చేసి మళ్ళీ ఫేస్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫేస్ స్మూత్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఓకేనా, ఈ స్మూత్ అనేది ఇంకా చేసుకోండి. ఓకేనా, సో మళ్ళీ ఇదే విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మనకి ఇంకా స్మూత్ అయితే అయిపోయింది చూడండి, చాలా బాగా అయితే వచ్చింది. సో ఈ విధంగా ఓకే, ఇప్పుడు మళ్ళీ వీడియో అయితే ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి. పైన ఏరో సింబల్ మీద ట్యాప్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.